నా ప్రాణమా తినుము త్రాగము సుఖపడము బోలెడు సంపాదించాను, మనం ముట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బలము ఉంది, మనకు తిరుగులేదు, మన మాటకి ఎదురులేదు. మనం ఎవడంటే వాడు నాయకుడు అవుతాడు, మన మీద తిరుగుబాటు చేసిన వాడు నాశనం అయిపోతాడు. ఏమోయ్ లోనం చేస్తున్నావు? ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఆ ముక్కోడి దేవతలకు పూజలు చేసి పళ్ళు ఇచ్చి పలకరించి హారతులు ఇచ్చి అగరతలు ఇవ్వడమే సరిపోతుంది. ఆ ముక్కోడి దేవతను పూజించకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి పూజించమంటారా? పతియే దైవం అని గ్రంథాలు ఘోషిస్తున్నాను, పతియే దైవంలో చూస్తున్నావు. దైవం కాదు మీరే, నా ఆరాధ్య దైవం అలా అనకండి. మీరు వేరొకరి మాట వినకండి. మీరు చెలికత్తెలను వెంట పెట్టుకొని చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటే ఏ బారికి ఉంటుందా బాధ? నోరు మూసుకొని మూలను కూర్చో. మగవారు అడుగుతా 1,90 వ్యవహారాలు వ్యాపారాలు ఉంటాయి. మగవారం ఏదైనా చెలాయించుకుంటాం. మీకు మంచి చెడ్డ పనికి రాదు. మీరు మద్యముతోనూ మదముతోనూ విందలతోనూ విలాసాలతోనూ విర్రవీగుతున్నారు. వెదవక బాగున్నావు అని కూడా భగవంతుడు పాడు చేయలేడు. అవునండి, మీరు ముట్టింది ముత్యాలుగాను పట్టింది పగడాలుగానే అయిపోతున్నాయి. ఎకరాలకు ఎకరాలు కొంటున్నారు, స్థలాలకు స్థలాలు కొంటున్నారు, పన్నెండు బంగారం సంపాదించి అపార్ట్మెంట్లు కట్టిస్తున్నారు. కోట్లు సంపాదించారు, కొట్టులలో ధాన్యము దండిగా ఉంది, ధనాగారము నిండుగా ఉంది. మీరందరూ ఉన్నది ఉన్నట్లే చెప్పారు. నా ప్రాణం ఏమి కోరుకుంటుందో అదే నా దేహం కోరుకుంటుంది. అది విందు ముందు పొందు. మా తల్లిదండ్రులు మాకు మంచి పేర్లు పెట్టారు, కానీ మేము వాటికి తగ్గట్టు జీవించడం లేదు. దేవుడు ఎవరిని కరుణించదనో వారిని కరుణించిన, ఎవరిని దీవించదనో వారిని దీవించిన అన్నాడు. ఆ రీతిగా మన ధనవంతులుగానే దీవించాడు. నాకు దేవుడు అన్న దేవతలను నమ్మకం ఉండదు. అదృష్టం కలిసి వచ్చింది, ఆశీర్వదించబడ్డాను, అభివృద్ధి చెందాను. భోగభాగ్యాలతో సుఖ సౌఖ్యాలతో తొలుతూగుచున్నారు. ఇదంతా దేవుని దయ కదంటారా? దేవుని దయ కాదు, దయం కాదు, కష్టపడ్డాను, కలిసి వచ్చింది. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. మేము ఒకటి స్థితిమంతులమే, భాగ్యవంతులమే, కానీ ఇప్పుడు దరిద్రులమయ్యాము. మా నాన్న కష్టపడి 6 ఎకరాలు కొన్నాడు. నేను పుట్టాక చెడు వ్యసనాలకు లోనై 2 ఎకరాలు అమ్మేశాడు. నా వ్యసనాలు మా అబ్బాయికి అబ్బి 2 ఎకరాలు అమ్మేశాడు. మా ఇద్దరి వ్యసనాలు మా మనవడికి అబ్బి 2 ఎకరాలు అమ్మేశాడు. మా ఇద్దరి వ్యసనాలు మొత్తం పోయింది. మోసపోయాను. ఎలాగున్నారు ధర్మేంద్ర గారు? బాగానే ఉన్నా, బంగారం లాగా. పాస్టర్ గారు, మమ్మల్ని మా కుటుంబాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించారు, అభివృద్ధి చెందాం. కానీ మా ఆయన గారికి దేవుడన్నా, దేవజనుకులన్నా, దేవాలయం అన్నా, ప్రార్థన అన్నా నమ్మకం ఉండదు. ఎక్కడికి రారు. అదేమిటండి ధర్మేంద్ర గారు? దీనస్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని వచ్చిన దేవుణ్ణి స్మరించి స్థుతించకపోతే ఎలా అండి? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటూ అడ్డు మీద గడ్డి తింటూ ఆరగారగా త్రాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఏమిటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ధర్మవతి, ధరలు పేలిపోతాయి, జాగ్రత్త. ఎందుకండి అనవసరమైన మాటలు మాట్లాడి పోట్లాడుకుంటారు? ఏం చెప్పమంటారు? స్వీట్లు గీట్లు అని తింటూ షుగర్ పెంచుకుంటున్నారు. దానితో పాటు పొగరు కూడా పెరిగింది. ధర్మేంద్ర గారు డబ్బు ఉందని తింటే లేనిపోని జబ్బులు వస్తాయి. పాస్టర్ గారు, నేను సంపాదించిన ఆస్తులు అంతస్తులు అపార్ట్మెంట్లు చూపిస్తాను. అమ్మా ఆకలి, అయ్యా ఆకలి. అన్నం తిని 6 పూటలైంది. అన్నం పెట్టనమ్మా, ఆకలి వేస్తుంది. కేకలు వేయడానికి కూడా ఓపిక లేదమ్మా. ఆకలి వేస్తే అన్నం పెట్టడానికి ధర్మసత్రం కాదు, అనాథాశ్రమం కాదు. ఎవడబ్బు సొమ్ముందని కేకలు వేస్తున్నావు? కేకలు వేయి, కుప్పిక కోస్తా. అయ్యా అయ్యా ఎందుకు వచ్చింది కానీ, మీరు తిని పడేసిన ఎంగుని మెతుకులు తింటే నాకు ఆఖరి తీరుతుంది. మీరు తిట్టడం ఎందుకు, నేను తిట్టించుకోవడం ఎందుకు? ఆ ఏడుపు ముందే ఆడవలసింది. దేవుడు మానవులందరినీ పుట్టించి పోషించి కాపాడుతూ కరుణిస్తుంటాడు. కానీ కొంతమందిని ధనవంతులుగా, కొంతమందిని దరిద్రులుగా, కొంతమందిని కోటేశ్వరులుగా, కొంతమంది కూలివారుగా పుట్టిస్తున్నారు. అయితే కొంతమందిని మానవత్వం లేని మూర్ఖులుగా జీవిస్తున్నారు. నేను కురుపులతో బాధతో జీవిస్తున్నాను. కుక్కలు నాతో సహవాసం చేస్తున్నాయి. నేను దేవుణ్ణి సన్మించుకుంటున్నాను, ప్రార్థించుకుంటున్నాను. నా దేహము కురుపులతో నిండి ఉన్నది, కానీ నా మనసు పరిశుద్ధంగా ఉన్నది. ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైనది, అస్థిరమైనది, స్థిరమైనది. పరలోక రాజ్యంలో నేను చనిపోయిన తర్వాత ఆ రాజ్యంలో ఉంటాను. రండి పాస్టర్ గారు, నేను కట్టించిన 7 అంతస్తుల మేడ ఎక్కితే చేపల చెరువులు, పంట పొలాలు అన్నీ కనబడతాయి.
అన్నీ బాగానే సంపాదించారు. ఆకాశం పైన ఏమన్నా సంపాదించారా? పరలోక రాజ్యంలో ఆకాశంపై కూడా అమ్ముతారా? అయితే కొంటాను. ఎంతకి పాస్టర్ గారు? 2 కోట్లుగా 2 లక్షలుగా? ఎంతకైనా కొంటాను. నీవు ఎంత డబ్బు పెట్టినా ఆ స్థానాన్ని పొందుకోలేవు. ధన్వంతుడి గారు, మీరు ఎంతకాలం బ్రతుకుతారు? మొన్న జబ్బు చేసి డబ్బు చాలా పోయింది. మరలా బ్రతికాను. మీ వయసు ఎంతకాలం బ్రతుకుతాం? నాకు 60 ఏమన్నా ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు బ్రతుకుతాను. నమ్మకం లేదు. ఆ తర్వాత చనిపోయి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి పోతానో ఏమైపోతానో నాకే తెలీదు. మారు మనసు పొందిన వారు మహిమ రాజ్యంలోకి వెళ్తారు. పాపము చేసిన వారు పాతాళములకు పోతారు. నాకు ఎవరి మీద నమ్మకం ఉండదు. నేను ఎవరు చెప్పినా వినను. పరలోకంలో ఉండాలంటే రక్షణ పొందిన హృదయం దేవునికి ఇవ్వకపోతే అయ్యో జబ్బు చేసింది, డబ్బు పోయింది. అదిగో యమదూతలు వస్తున్నాయి నన్ను తీసుకొని పోవడానికి. అయ్యో, నా కురుపుల నుండి రసలు కారుచున్నవి, గాయాలు పెద్దవైపోయాయి. నేను చనిపోతాను. నా ఆత్మకు దేవునికి సిద్ధము చేసుకున్నాను. నేను దేవుడి దగ్గరకు వెళ్తాను. నా ఆత్మకు దేవునికి సమర్పించినాను. అదిగో దేవదూతలు వస్తున్నారు నన్ను తీసుకుపోవడానికి. అయ్యో నేను పాతాళంలో బాధపడుచున్నాను, బగబగ కాలిపోతున్నాను. అయ్యో నేను పాతాళంలో బాధపడుచున్నాను, బగబగ కాలిపోతున్నాను. అయ్యో అబ్రహమా, నీ రొమ్మున అనుకున్న లాజర్ నా దగ్గర పంపు, చన్నీటితో చల్లార్చడానికి. కాపాడండి, కాపాడండి. అయ్యో కాలిపోతున్నాను, బగబగ కాలిపోతున్నాను. అయ్యో కాపాడండి. అయ్యో ధన్వంతుడా, అక్కడికి రావటానికి లాజరుకు కుదరదు, మధ్య అగాధము ఉంచున్నది. అయ్యో ధన్వంతుడా, భూలోకంతో భోగభాగ్యాలతో బ్రతికేవు, దేవుడంటే లెక్క లేకుండా జీవిస్తున్నావు. లాజరు కరువు, కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు, వ్యాధులు, బాధలు, జబ్బు జాడ్యాలు జన్మించాడు. ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అయ్యో నాకు 5 సహోదరులు. వీళ్ళు ఈ పాతాళలోకానికి రాకుండా చెప్పడానికి నేను వెళ్ళాలి. ప్రభువు నమ్మకం అని చెబుతాను. నీవు వెళ్ళటానికి కుదరదు. అక్కడ అనేక మంది పాస్టర్లు, ప్రవక్తలు, దైవజనులు ఉంటారు. వారు చెబుతారు, వింటే పరలోకానికి వెళ్తారు, వినకపోతే పాతాళలోకానికి వెళ్తారు. విశ్వాసులారా, చూసారా జరిగిన పరిస్థితులు? ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని దేవుడు అంటే లెక్క లేకుండా జీవించాడు, కానీ చనిపోయాడు. యమదూతలు వచ్చి తన ఆత్మను నరకానికి తీసుకొని పోయాయి. లాజరు దరిద్రుడు అయినప్పటికీ దేవుని ప్రార్థించాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించాడు, చనిపోయాడు. దేవదూతలు వచ్చి తన ఆత్మను పరలోకానికి తీసుకొని పోయాయి. గనుక మనంతము ఎటు ఉంటుందో తెలియదు గనుక, దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు గనుక సిద్ధపడండి, మార్పు చెందండి, మారు మనసు పొంది ఆయన బిడ్డలుగా జీవించుదాం. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. హల్లెలూయా. ఆమేన్.